ఐపీఎల్ 2026 సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ గెలుపు బోని కొట్టింది. నిన్న ఆదివారం ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయం పట్ల లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే తాము విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్నో బౌలర్ మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్లు తలా 2 వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఆటగాళ్లను కట్టడి చేశారు. అనంతరం 158 పరుగుల లక్ష్య ఛేదంలో లక్నో సూపర్ జైంట్స్ ఉత్కంఠభరితంగా చివరి బంతి వరకు పోరాడి గెలిచింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా రిషబ్ పంత్ 3 ఫోర్లు బాది ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. సన్ రైజర్స్ పై ఈ విజయం సాధించడం పట్ల లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఖచ్చితంగా ఇది పెద్ద సానుకూల అంశమని అన్నాడు. చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్ ను ముగించినప్పుడు ఇది జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నాడు. అలాగే బౌలర్లపై రిషబ్ పంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్ పై మేము పట్టు సాధించాలంటే ముందుగా బౌలర్లు తమ వంతు కృషి చేయాలని, అందుకు తగ్గట్లుగానే తమ బౌలర్లు రాణించారు. అంతేకాదు బ్యాటింగ్ లో మంచి ఆరంభం దక్కింది. అయితే మ్యాచ్ ని వీలైనంత త్వరగా ముగించుంటే బాగుండేది. నెట్ రేట్ మెరుగుపడి ఉండేది. ప్రస్తుతం ఈ సీజన్ లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ గెలుపుల దిశగా అడుగులు ముందు వేస్తున్నాం. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయింటే ఇదే ప్రభావం తర్వాత మ్యాచ్ లో కూడా ఉండేది. ఈ విజయం మాకు మంచి స్ఫూర్తినిచ్చింది. తర్వాత మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తామని, మెరుగైన రన్ రేట్ సాధించి అనుకున్న లక్ష్యం వైపు సాగుతామంటూ రిషబ్ పంత్ పేర్కొన్నాడు. ఇక తన బ్యాటింగ్ పిచ్చిని బట్టి ఆడానని అన్నాడు. నేను ఎంత కష్టపడుతున్నానో నా సహచరులకు, నా యాజమాన్యానికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. నా వరకు పిచ్చిని బట్టి ఆడడమే ముఖ్యం అని రిషబ్ పంత్ అన్నాడు.